హైడ్రా విషయంలో తమ భేదం లేకుండా నా చుట్టమున్నా నీ చుట్టమున్నా నీ బంధువులున్నా నా దోస్తులున్నా స్నేహితులున్నా ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ పూర్వవైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. రెండో అంశానికి వచ్చిన నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు ఒకవైపు హర్షిస్తూ ఉంటే కేసీఆర్ వారి పార్టీ బీజేపీ వారి పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ అభివృద్ధి అంటే జనవాడ ఫామ్ చుట్టూ ఉన్న అభివృద్ధేనా? మీకు ఓల్డ్ సిటీ పట్టలేదా? మీరు 10 ఏళ్లుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీని సౌత్ తల్లి ప్రేమ కనబరుస్తున్నారు కాబట్టే ఓల్డ్ సిటీ లాగే ఉండిపోయింది. కేసీఆర్ గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒరిజినల్ హైదరాబాద్ మీద పెట్టిన పెట్టుబడి ఎంత అభివృద్ధికి? ఒక్కసారి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎంత హెచ్చించినారు ఈ 10 ఏళ్ళలో? హైదరాబాద్ అభివృద్ధి అంటే మూసి కనబడలేదా మీకు? హైదరాబాద్ అభివృద్ధి అంటే చార్మినార్ చుట్టూ ప్రదేశాలు కనబడలేదా? హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్ లేదంటే జనవాడ ఫామ్ హౌస్లు. కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, హరీష్ రావు ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, కవిత గారి ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి. అంతేనా మీకు కనబడింది? అదేనా అభివృద్ధి అంటే? హైదరాబాద్ అభివృద్ధి అంటే మీ ఫామ్ హౌస్ చుట్టూ జరిగే అభివృద్ధేనా? ఎందుకు మీరు ఓల్డ్ సిటీ ఈ భాగ్యనగరం మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? దృష్టి పెట్టపోగా ఇవాళ మేము సమూలంగా అది చార్మినార్ ప్రాంతం కావచ్చు, అది అప్సిగూడ ప్రాంతం కావచ్చు, అది మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు, అది గచ్చిబౌలి కావచ్చు, అది మాదాపూర్ కావచ్చు, సమూలంగా అభివృద్ధి జరగాలి హైదరాబాద్ పట్టణం. అది బీదవాడి ప్రాంతం కావచ్చు, ధనవంతుడు నివసించే ప్రాంతం కావచ్చు, సమూలంగా హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ దశగా పోతూ ఉంటే ఇవాళ మీరు దీన్ని అడ్డంకులు సృష్టిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ఏదో జరిపినట్టుగా సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి నేను మల్లన్న సాగర్ విషయం మీకు దృష్టికి తెస్తా ఉన్నాను. 2015-16లో మల్లన్న సాగర్ కింద ఏటిగడ్డ, కిష్టాపూర్ కానీ, ఎర్రవెల్లి కానీ, లక్ష్మాపూర్ కానీ 12 గ్రామాల ప్రజల్ని మీరు సిఆర్పిఎఫ్ జవాన్లతో తొక్కించి కొట్టించి